సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను ఈ నెల జరగబోయే మాదిగ చైతన్య సదస్సును జయప్రదం చేయండి. ఈ నెల జరగబోయే మాదిగ చైతన్య సదస్సును జయప్రదం చేయండి. ఈ నెల జరగబోయే మాదిగ చైతన్య సదస్సును జయప్రదం చేయండి. జై మాదిగ, జై మాదిగ, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జరగబో మాదిగల చైతన్య సదస్సును జయప్రదం చేయాలని ఈరోజు అనంతపురం జిల్లా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు ఈ కరపత్రాలు రిలీజ్ చేయడం జరిగింది. మరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నీరు గారిపోతున్నాయి. మరి అట్రాసిటీ కేసులని స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా రిమాండ్ పెట్టే విధంగా సెక్షన్లు పెట్టి బాధితులకు న్యాయం చేయాలి. ఈ మధ్య కూటమి ప్రభుత్వంలో దళితులపై అనేక రకమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి మహిళలపై అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. వీటిపైన ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి దళితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క చైతన్య సదస్సును, మాదిగల చైతన్య సదస్సును అనంతపురం జిల్లాలో ముఖ్యంగా మాదిగలు వెనుకబడిన తరగతులు ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఉద్దేశించి దళితులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ మా దాసరి సువర్ణరాజు గారి నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున మాదిగలు తరలి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అలాగే ఎఫ్సిఆర్ఏ బిల్లును అనే ఆర్డిటి సంస్థకు బడుగు బలహాన వర్గీయుల ఆశాజ్యోతి, మరి అలాంటి ఆర్డిటి యొక్క సేవలను నిలిపివేసే స్థితిలో ఈరోజు ఆర్డిటి నడుస్తూ ఉంది. కాబట్టి ఎఫ్సిఆర్ఏ బిల్లును వెంటనే అమలు చేసి ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకు అండగా నిలవాలని ఆర్డిటికి ఈ సేవా కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరికీ జై భీమ్, జై అంబేద్కర్. స్వతంత్ర భారతదేశంలో ఎస్సీ ఎస్టీలపై అనునిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక చోట మర్డర్లు, మానభంగాలు, అత్యాచారాలు, దాడులు జరుగుతున్నా కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మక నీరెత్తినట్లు, దున్నపోత మీద వర్షం కురిసినట్లు ప్రవర్తిస్తున్న తీరు చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఒక బ్రాహ్మణ సమాజ వర్గానికి చెందిన మహిళ అత్యాచారం కాబట్టి చనిపోతే నిర్భయ చట్టం తెచ్చారు. ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన మహిళ అత్యాచారం కాబట్టి చనిపోతే అభయ చట్టం తెచ్చారు. ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహిళ అత్యాచారం కాబట్టి చనిపోతే దిశ చట్టం తెచ్చిన మీరు ఒక ఎస్సీ కానీ ఎస్టీ కానీ మహిళ అత్యాచారం కాబట్టి చనిపోతే చట్టాలు తెచ్చే దమ్ము కానీ ధైర్యం కానీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని నేను ప్రశ్నిస్తున్నాను. అందుకే మా బిడ్డల యొక్క మాన ప్రాణాలను రక్షించుకునేందుకు, అలాగే దోషులకు, నిందితులకు, హంతకులకు శిక్ష పడేలా త్వరగా న్యాయం జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అనంతపురంలోని గిరిజన భవన్లో మాదిగల చైతన్య సదస్సును ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు హాజరవుతున్నారు. అలాగే జిల్లాలోని మాదిగ మేధావులు, యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిస్తున్నాం. సదస్సు విజయవంతంగా చేయాలని చెప్పి ఈ అనంతపురం జిల్లాలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ప్రెస్ మీటింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో మాదిగలకు న్యాయబద్ధంగా ఎక్కడికి పోయినా కానీ మాదిగలకి అన్యాయమే జరుగుతుంది. కానీ మాదిగలకి చైతన్యంగా స్వేచ్ఛగా బతికే వనరులు లేకోకుండా చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా పాతాళానికి తొక్కేసే విధానంగా కూడా ఉంటుంది. ఎందుకంటే మాదిగలు ఓట్లు దాదాపు 40 లక్షల ఓట్లు వేసి గెలిపించుకున్నాం మిమ్మల్ని. అలాంటప్పుడు ఇప్పుడు మా మాదిగలకి ఎక్కడ అన్యాయం జరిగినా మీరు స్పందించుకోకుండా ఉన్నారు. మీరు స్పందించుకోకుండా మా ఎస్సీ ఎస్టీలకి, ఆడపిల్లలకి మానభంగాలు చేస్తున్నారు. అంటే ఇలాంటి దౌర్భాగ్యాలు మీరు చూసి మాకి స్వేచ్ఛగా ఇవ్వాలి. అదే కాకుండా టీఎం రమేష్, కర్నూలు జిల్లాలో టీఎం రమేష్ని కూడా అత్యంతకరంగా ఆయనను కూడా చంపడం జరిగింది. అట్లా మాదిగల్ని దాదాపు అనంతపురం జిల్లా కావచ్చు,
కర్నూలు జిల్లా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎంతోమందిని ఈ కూటమి ప్రభుత్వాన్ని పొట్టన పెట్టుకుంటుంది. దీన్ని ఖండిస్తున్నాం. ఈ నెల 30 తారీఖున మా దాసరి సువర్ణరాజు అన్న ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేపడుతున్నాం. జై భీమ్, జై భారత్. నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు లబ్బే రాఘవ. ఈ నెల 30 తారీఖున మాదిగల చైతన్య సదస్సుకు రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మా అన్నగారు దాసరి సువర్ణరాజు గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నాడు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈరోజు దళితులపైన, బడుగు బలహీన వర్గాలపైన ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం ఒక దళితులకు పెద్ద స్థానం వేసిందని పేరుకు మాత్రమే చెప్పుకుంటున్నారు తప్ప దళితులపైన, ముఖ్యంగా మాదిగలపైన హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే ఈ రాష్ట్ర హోంమంత్రి కూడా ఆటలు పాటలు అని చెప్పి ఒక కార్యక్రమంలో వాళ్ళు నీలమైపోయి ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వానికే భజన బృందంగా మారారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న దాడులపైన ఈ కూటమి సర్కార్ నిర్లక్ష్యాన్ని వీడాలని, మాదిగలంతా చైతన్యమయ్యి ఉద్యమించాల్సిన అవసరము ఉందని చెప్పి తెలియజేయడానికే ఈ మాదిగల చైతన్య సదస్సు కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ ఆలోచన చేసి ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని మనము వ్యతిరేకిస్తూ మనమందరూ ఐక్యత చాటుకోవడానికే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ మాదిగలు తరలి రావాలని, మరియు ఉప కులాలు కూడా వచ్చి ఈ కార్యక్రమానికి మద్దతు తెలపాలని ఈ సందర్భంగా ఏపీ ఎంఆర్పిఎస్ తరపు నుంచి మేము తెలియజేస్తున్నాం. నమస్కారం. జై భీమ్.